జై భారత్ జనరల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల పార్లమెంట్లో పాస్ అయినటువంటి వక్ఫ్ చట్టం, ఆ వక్ఫ్ చట్టం మీద అనేక మంది మేధావులు దీనికి పార్లమెంటరీ కమిటీ రకరకాలుగా ఎన్నాళ్ళుగానో దీని మీద ఒక రీసెర్చ్ చేసి ఇదంతా కూడా ఒక తీర్మానంతో పార్లమెంట్కి రావటం, పార్లమెంట్లో వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా అందులో కమిటీలో ఉన్నారు. ఆ కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారంగా దీనిపైన విచారణ జరిపి దీని అంతటినీ కూడా దీని మీద ఒక రీసెర్చ్ చేశారంతటి చేసి దాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్ చట్టం చేశారు. పార్లమెంట్లో కూడా 16 గంటలతో చర్చ జరిగి దాన్ని చట్టం చేశారు. పార్లమెంట్ ఆమోదించింది, ఉభయ సభలు ఆమోదించింది. అలాంటి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క వక్కు అంటే ముస్లింలకు సంబంధించినటువంటి ఈ వక్కు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని అనుభవించేటువంటి అతి తక్కువ మంది మాత్రమే దీన్ని వ్యతిరేకించి ఈ ముస్లింలని రెచ్చగొట్టి దీన్ని ఒక గందరగోళానికి దారి తీయాలని చూస్తున్నటువంటి ఈ వక్లో ఉన్నటువంటి ఆస్తులు దోచుకున్నటువంటి దోపిడీ దొంగలు. సరే, ఇదంతా కూడా అయితే ముస్లింలు చాలామంది ఈ వక్ఫ్ చట్టం అనేది మాకు నిజంగా చాలా మేలు చేస్తుంది అనేది ఆ రోజునే పార్లమెంట్లో పాస్ అయిన రోజున దేశవ్యాప్తంగా చాలామంది రోడ్ల మీదకి వచ్చి మన ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేయటం అనేది జరిగింది. సరే, ఈ వక్ఫ్ చట్టాన్ని ఏమైనా సరే ఈ రకంగా ఈ దేశంలో అల్లర్లు సృష్టించాలి, ఈ దేశంలో ఏదో రకంగా దీన్ని మనం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఇతర పార్టీలు దీన్ని భుజాన్ని వేసుకుని ఈ రోజున దీన్ని అక్కడక్కడ అల్లర్లు సృష్టిస్తూ ఉన్నాయి. ఈ వక్ఫ్ చట్టం అనేది ఏదైతే వక్కుకు ఆస్తులు ఉన్నాయో దానికి ఒక అమెండ్మెంట్ వస్తుంది. కానీ సరే, ఈ వక్ఫ్ చట్టం అనేది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ఈ వక్ఫ్ చట్టంలో వాళ్ళు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా సరే ఏ ఆస్తినైనా సరే వాళ్ళు మాది అని చెప్పేసి వాళ్ళు చెబితే కోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు ఆ చట్టాన్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది ఎలా సాధ్యం ఒకసారి చెప్పండి. ఈ రోజున అనేక రాష్ట్రాల్లో పరిస్థితులు ఏంటంటే ఈ ఊరు మాది, ఈ దేవాలయం మాది, లేకపోతే పార్లమెంట్ భవనం కూడా వాళ్ళదేనని రకరకాలుగా వీళ్ళు ఎక్కడికక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ ఒక్క ఆస్తులని చెప్పేసి వీళ్ళు విచ్చలవిడైపోయి గ్రామాలని ఈ రోజుని ఆక్వై చేస్తున్నారు, కబ్జా చేస్తున్నారు. దానికి కోర్టుకి వెళ్ళే పరిస్థితి కూడా ఆ ఆస్తి మీద ఉన్నటువంటి వాడికి, ఆ టైటిల్ ఉన్న వాడికి హక్కు లేకుండా పోయింది. ఈ అన్నిటిని జరుగుతున్నటువంటి ఈ జరుగుతున్నటువంటి ఏదైతే కబ్జాలు ఉన్నాయో వీటిల్ని ప్రజలకి ఇలాంటిది కాదు, ఖచ్చితంగా వక్కు ఆస్తి అయితే వక్కుకుంటుంది. వక్కుకి కాని ఆస్తిలో మాది అని చెబితే అది వాళ్ళకి వర్తించదు. ఆ రకంగా కాకుండా టైటిల్ తోటి ఒక హక్కు కల్పించాలి. ఎవరిది వాళ్ళకి ఆస్తులు, దీన్ని ఎవరి ఆస్తులు వాళ్ళని సెక్యూరిటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి చట్టం ఇది. అలా కుదరదు అని చెప్పి ఇందులో కూడా ఎందుకంటే 1,20,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఈనాడు ఉన్నటువంటి వక్కు భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తుల మీద. కానీ ఈ రోజుని 180 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజుని వక్కు పెద్దలు చూపించేటువంటి ఆదాయం. మిగతా డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఒకటి, ఇప్పుడు ఏదైతే దీని మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఈ ముస్లింల వాళ్ళ యొక్క అభివృద్ధికి, ఆ పిల్లలు చదువుకోవడానికి కానివ్వండి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి దానికి మాత్రమే ఈ ఆదాయాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎవరు తింటున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సల్లావుద్దీన్ ఓవైసీ, అలాగే ఇంకొకడో ఈ ముస్లిం పెద్దలు ఆ కమ్యూనిటీని వెనకాల నడుపుకుంటూ వీళ్ళు మిగతా ప్రభుత్వాల మీద బురద జల్లుతూ ప్రభుత్వాల మీద వీళ్ళందరినీ వేసుకుని అల్లర్లు సృష్టిస్తూ అమాయక ప్రజలను బలి చేస్తూ ఈ ముస్లింల్లో ఉన్నటువంటి పెద్దలు అనుభవించేస్తున్నారే తప్ప
అమాయక ముస్లిం సోదరులు ఎవరికి కూడా ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేది వాళ్ళు చెప్పేటువంటిది మాత్రమే. అది కాబట్టి ఈ రోజున ఇదంతా కూడా లోతుగా విచారణ చేసిన తర్వాత, లోతుగా ఈ యొక్క స్థితిని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఇది సమభావనతోటి అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చట్టం. దీనికి ఈ రోజున ఆడెవడో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ, అది ఆమె ఏం చెబుతుంది, వక్కు చట్టం అనేది మేము అమలు చెయ్యము. అలాగే తమిళనాడులో ఉన్న స్టాలిన్, మేము అమలు చెయ్యము, నీ బాబు సొత్తు ఇది అన్నని, లేకపోతే నువ్వేమన్నా రాజువా, అక్కడ తోలు తీసేస్తారు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత ఇది తీరుతుంది. ఇకపోతే దీని అట్లు సుప్రీంకోర్టులకు పోయారు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? ఇప్పుడు సుప్రీం ఎవరు? రాష్ట్రపతి. మరి పార్లమెంటు చట్టం చేసిన తర్వాత సుప్రీం ఏదైతే సుప్రీంకోర్టు కాదంటానికి ఎలా సరిపోతుంది? అంతే. కాబట్టి ఇవన్నిటిని వీళ్ళు ఇచ్చినట్టు ఈ దేశంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి, ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలని చూసేటువంటి అనేక మంది ఈ యొక్క ఈ సెక్యులర్లను చెప్పుకునేటువంటి నాయకులు, ఈ కులాల్ని మతాలుగా విడదీసినటువంటి ఈ దరిద్ర కొట్టి రాజకీయ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు, అలాగే వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని, ఈ మమత సమత లాంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో కనీసం వీళ్ళకి రోడ్డు మీద నడిచే అర్హత కూడా లేకుండా చేసిన రోజున మాత్రమే భారతదేశం సుఖంగా ఉంటుంది అని చెప్పేసి మనం సుఖంగా ఉంటుందని నేను చెబుతున్నాను. ఇకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏదైతే ఉందో, హిందువుల మీద దాడి చేసి, ఇప్పుడు వక్ఫ్ చట్టం అనేది చేశారు. వక్ఫ్ చట్టం మీద మీకు అభిప్రాయము, వక్ఫ్ చట్టం మీద మీకు నచ్చలేదు, నచ్చకపోతే ప్రభుత్వం మీద పోరాటం చేయండి, కోర్టులకు వెళ్ళండి, ప్రభుత్వం మీద పోరాటం చేయండి, మీ హక్కులేంటో నిరూపించుకోండి. అంతే తప్పించి మీరు దేశంలో ప్రతిదీ మాదంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. ఒకటి. రెండు, దాని మీద పోరాడతాం అనేసి హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవతల మీద, హిందువుల మీద, హిందువుల కార్ల మీద, ఇళ్ళ మీద మీరు ఎందుకు దాడి చేస్తున్నారు అనేది ఈనాడు ఏ ఒక్క ఎదవన్నా మాట్లాడుతున్నాడా? ఈ సెక్యులర్ ఎదవలని చెప్పేటువంటి ఎదవలు ఎవడ మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా. ఏ కళ్ళు కనపడతలేదా? ప్రతి ఎదవ ముస్లింలకి అన్యాయం జరగడం ప్రారంభం నాకు కూడా కల్లారా. ఒక్కసారి ఈ దేశంలో ఈ 10 సంవత్సరాలుగా తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ముస్లింల్లో మగాడికి హక్కు ఉంది, ఆడదానికి హక్కు లేదు. కానీ ఆడదానికి హక్కు కల్పిస్తే చట్టం తీసుకొచ్చారు. ఈ దేశంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క చట్టం ఉంటుందా? రాజ్యాంగం ఎందుకు అలాంటప్పుడు? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటి? మతపరంగా ఏ చట్టము ఉండదు, కులపరంగా ఏ చట్టం ఉండదు. చట్టం అనేది ఏముంటుంది? కుల చట్టాలు, మత చట్టాలు ఆయన చేయలేదు. తర్వాత ఈ నా కొడుకులు చేశారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కలిసి ఈ జాతికి, ఈ భారతీయులు సుఖంగా ఉండటానికి లేకుండా రకరకాలైనటువంటి అన్ని వీళ్ళు చేశారు. ఇది వీళ్ళు చేసినటువంటి పని. అంబేద్కర్జీ చెబుతారు, ఈ దేశంలో ఎవడైతే మతం మారుతాడో, ఆ మతం మారినటువంటి వాడు మతం మారాడని భావించగల ఒక శత్రువు తయారైనట్టే మనకి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ కుదరదని చెప్పారు. 370 ఆర్టికల్ ఆ రోజున ఆయన అంగీకరించలేదు. ఏ ఒక్కటి కూడా ఆయన అక్కడ తప్పుగా ఆయన ఏమి చేయలేదు. ఎస్టీ ఎస్టీ మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ ఆయన చేసింది. ఎస్సీ ఎస్టీలు హరిజన గిరిజనులు కొండ కోణంలో జీవిస్తున్నారు. వాళ్ళందరూ సమాజంలో కలిసి, వీళ్ళందరూ కూడా సమాజంలో ఐక్యం కావటానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చదువులకి, వాళ్ళకి ఉద్యోగాల్లోని రిజర్వేషన్ ఓ 10 సంవత్సరాలు కల్పించమని ఆయన చెబితే, 10 సంవత్సరాలు కదా 100 సంవత్సరాలు అయిపోయినా ఆ దరిద్రం అలాగే ఎడుతుంది. దాన్ని ఎప్పుడో ఎత్తేయాలి. ఆ యొక్క దాన్ని అలా బూట్ చూపిస్తూ ఈ అందరినీ మోసం చేస్తూ
ఈ యొక్క మేము దళితుల పక్కన ఉన్నాం, మేము మైనారిటీ ఎవడు ఇక్కడ? 4-5% ఉన్నవాడు మైనారిటీ. ముస్లిం మైనారిటీ ఎందుకు అవుతాడు ఇక్కడ? 15% ఈనాడు దేశంలో ఉండగా మైనారిటీ ఎలాగవుతాడు? క్రైస్తవుడు మైనారిటీ ఎలాగవుతాడు? ఈ దేశంలో జైన్లు మైనారిటీ అవుతారు, బుద్ధులు మైనారిటీలు అవుతారు, లేకపోతే మామూలుగా మీకు చిక్కులు మైనారిటీలు అవుతారు. అంతేగాని మైనారిటీలు ఏంటంటున్నాను, ఈ మైనారిటీలు ఎవరు? వీళ్ళు ప్రతి ఒక్కటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రోజున ఏదైతే మామూలుగా పశ్చిమ బెంగాల్లో ముస్లింలు హిందువులపై దాడి చేయడానికి పని ఏంటంటున్నాను. వీళ్ళు ఎలక్షన్లో చేశారు, తర్వాత చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. నీ హక్కుల కోసం నువ్వు మాట్లాడుకోవాలి. అది కాబట్టి యావత్ హిందూ సమాజం, హిందువుల్లో ఉన్నటువంటి ఎదవల నాయకులు ఈనాడు నోరెత్తట్లేదు. ఇతర పార్టీల్లో వాళ్ళు సంకనాగుతున్నారు, వాళ్ళు ఉచ్చదాగుతున్నారు. ఈ నా కొడుకులు దేశంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించలేనటువంటి పనికిమాల నా కొడుకులు. నీకు పార్టీ ఎందుకు? నీకు రాజకీయ పార్టీ ఎందుకు? నువ్వు హిందువుగా ఎందుకు బతుకుతున్నావు? అది కాబట్టి ఇలాంటి సెక్యులర్ అని చెప్పుకునే ఎదవలు ఎంతమంది అయితే ఉన్నారో, మేధావులు అని చెప్పేటువంటి ఎదవలు ఎవరైతే ఉన్నారో, ఈ మీడియా వాళ్ళు చూపిస్తున్నారా? మినిస్టర్ టు మినిస్టర్ అక్కడ దారుణాలు జరుగుతున్నాయి. ఎందుకు చూపించట్లేదు? వీళ్ళందరూ విదేశాల ఒక ఉచ్చ దాగుతున్నారండి. ఆ ఉచ్చదాగి ఇక్కడ ప్రవర్తిస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి హిందూ సమాజమా మేల్కో. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మమతను లోపలేయండి. ముందు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి దాన్ని లోపలేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టవలసిందిగా, హిందువులపైన జరిగే దాడులకి అక్కడ ఉన్నటువంటి రోహింగ్యల్ని వాళ్ళందరినీ బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా పరుగులు తీయించి తవిరి కొట్టండి. కొట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించండి అని చెప్పేసి సందర్భంగా ఒక భారతీయుడిగా నేను ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మీరు ఎలర్ట్ కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతున్నాను. వెంటనే మీరు చర్య తీసుకోండి. మమతా బెనర్జీని ఎప్పుడో లోపలేసేయాలి. అది ఎవరితే పనికిమాలది. ఇక్కడ దేశంలో పార్లమెంట్ చట్టాన్ని కాదంటానికి, అక్కడున్న హిందువులపై దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, అక్కడ జరిగే మానభంగాలు చేసిన వాళ్ళకి సపోర్ట్గానే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాది చూసాం కదా ఈ మధ్యలో ఎన్నోని. కాబట్టి ఈ మమతా బెనర్జీని అనే దాన్ని లోపలేయాలని చెప్పేసి యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు గొంతెత్తి రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.